UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. బిఫోర్ దట్ ఒక మంచి వార్త ఏంటంటే దీంట్లో ఈ డాన్సర్స్ యూనియన్ లో ఇంతకు ముందు నుంచి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది చాలా ఉంది. నిన్న వాళ్ళందరూ వచ్చారు నా దగ్గరికి, ఆ డాన్సర్స్ యూనియన్ నుంచి అందరూ వచ్చి ఈ అమ్మాయికి ఇంతకు ముందు కార్డు ఇవ్వకపోవటం కానీ భవిష్యత్ ఇంతకు ముందు రిపోర్ట్ ఇది కోఆపరేట్ చేయట్లేదు, అసిస్టెంట్లు పంపట్లేదు, డాన్సర్స్ అని పంపట్లేదు, ఇవన్నీ మరి చెయ్యము. వీళ్ళకే కాదు, నేను అది కానీ ఎవ్వరికి చెయ్యకుండా ఉండాలి. ఇది ఇంతకు ముందు నుంచి మీరు చేస్తున్నారు కదా, ఇటువంటి చేయకూడదు అంటే దే ప్రామిస్డ్. తరగా లెటర్ కూడా ఇస్తా ఉన్నారు. ఎవరైనా కానీ అందులో ఉన్న ప్రతి మెంబర్కి ఈక్వల్, పెద్ద మాస్టర్ అయినా చిన్న మాస్టర్ అయినా ఈక్వల్ మర్యాద, అదే సేమ్ రెస్పెక్ట్ కానీ అదే సప్లై కానీ చేస్తాము అనేది చెప్పారు. సో ఒక రకంగా ఈ అన్ని జరగటం వల్లే ఒక మంచి జరుగుతుంది ఫెడరేషన్ లో కూడా. ఫెడరేషన్ లో కొన్ని ఉన్నాయి, అవకతవకలు ఉన్నాయి, వాటిని సరి చేసుకుంటానికి ఇది ఒక మార్గం అవుతుంది. సో ఆ డాన్సర్స్ యూనియన్ వాళ్ళు ఎవరైతే ముందుకు వచ్చి చెప్పారో, కేసుకు సంబంధం లేకుండా చెప్పిన విషయం అది, కేసుతో సంబంధం లేకుండా, కేసు మీరు ఏమన్నా చేసుకోండి సార్, కేసుతో సంబంధం లేకుండా చెప్పింది అది. కేసు మీరు ఎట్లయినా చేసుకోండి సార్, దాని మంచి చెడు ఏదో ఉంటే చేయండి మీరు, బట్ ఇది మాత్రం భవిష్యత్తులో జరగదు అనేది ప్రామిస్ చేశారు. సో ఐ థ్యాంక్ దట్ డాన్సర్స్ యూనియన్ వాళ్ళు ఆ విషయం చెప్పినందుకు. నెక్స్ట్ దాము We'll go for questions, Suma. Stick to the problem, specifically for this problem. If anything over and above this problem, anything else you want to ask, myself, brother, will be available later point of time. Right now, you stick to the problem and specific to that. ఈ అమ్మాయి మన దగ్గరికి వచ్చినప్పుడు మైనర్ తెలిసింది. So when in the inquiry, the process of the inquiry, we came to know that she was taken as an assistant by the choreographer. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ జరిగిందా లేదా ఇప్పుడు ఎంక్వైరీలో ఉంది. అది జరుగుంటే కనుక ఏ రకంగా జరిగింది, ఆ డీటెయిల్స్ తెలిసినప్పుడు ఏ రకంగా అలౌ చేశారని, ఇట్స్ ఆల్ ప్రాసెస్ ఆఫ్ ఎంక్వైరీ నో. సో అది వచ్చినాక వన్స్ దట్ కమ్స్ అవుట్, విల్ మేక్ షూర్ ఈవెన్ ద యూనియన్స్ ఫాలో దిస్ గైడ్ లైన్ వెరీ స్ట్రిక్ట్లీ అండ్ ద ఛాంబర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. చాలా మంచి క్వశ్చన్ అడిగారు సార్, విచ్ ఇస్ అ వెరీ వాలిడ్ క్వశ్చన్. మీరు దాని మీద యూ ప్లీజ్ కంటిన్యూ వర్కింగ్. Agreed, sir. But media guidelines apply to all the media, new media, digital media, electronic media, every media. There are media guidelines. No, sir. We had to call all. Okay, well, let me. Don't cross talk. Let me, sir. Media channel represent. Let me, sir. Sir, sir. Let me address, sir. Me, Swatantra. Sir, me, sir. You are representing TV9 nunchi. Ninna nenu, I had to request. మనకి మీడియా గైడ్ లైన్స్ టు రిపోర్ట్ సెక్షువల్ అబ్యూజ్, రేప్, మీడియా గైడ్ లైన్స్ సుప్రీం కోర్ట్ ఇచ్చినటువంటివి నేను ఐ హ్యాడ్ టు ఫార్వర్డ్ ఇట్ టు ఇంక్లూడింగ్ యువర్ ఛానల్. ఐ హ్యాడ్ టు టాక్ అబౌట్ దిస్ టు ఆల్ ది హెడ్స్. I personally had reached out to many of the TV channel heads. Sir, we are bound not to give a detail of the person to అమ్మాయి యొక్క డీటెయిల్ కి వెళ్ళగలుగుతుంది అనే ఒక సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు మీడియా తరపున ఇవ్వకూడదు. ద మొమెంట్ యూ సెడ్ దట్ ఒక ప్రోగ్రామ్ పేరు ఏదైతే చెప్పారో అంత బయటకు వచ్చేసింది కదా, సో మీడియా రివీల్ చేసినట్టే కదా. మీరు చెప్పండి సార్. You are not supposed to reveal anything to the media in advance. ఈ పర్టికులర్ కేస్ లో మీడియా దగ్గరికి ఎందుకు వచ్చిందంటే, బికాస్ షీ హస్ ఫైల్డ్ ఎ పోలీస్ కేస్ ఆన్ ఎ సర్టన్ సెక్షన్, కాబట్టి ఎఫ్ఐఆర్ రావటం మూలం మీడియాకి వచ్చింది. నిన్న మనం మాకు తెలిసినా కానీ నేను మీడియాలో బ్లో అయింది నిన్న మార్నింగ్ అనుకుంటా. మార్నింగ్ అయింది. దెన్ వీ హ్యాడ్ ఎ మీటింగ్ టిల్ ఈవినింగ్ 6 o'clock. ఆఫ్టర్ దట్ మధ్యలో ఈ రిపోర్ట్స్ కూడా వస్తుంటుంటూ ఆ ప్రెస్ నోట్ రిలీజ్ చేయాల్సి వచ్చింది. బట్ ఈ కేసెస్ ఏ అయినా కానీ మనకి లెజిస్లేటివ్ కమిటీకి వచ్చినప్పుడు వీఆర్ నాట్ సపోజ్ టు గివ్ అవుట్. ఇనిషియల్లీ ఇవ్వకూడదు. Until unless. ఇందాక ఏదో క్వశ్చన్ అడిగారు. సారీ సార్, హీ స్టార్టెడ్ ది క్వశ్చన్స్. 2-3 వారాలు. That's a very delicate question, not to be revealed right now అండి. ఎంక్వైరీ ప్రాసెస్ అయిన తర్వాత చెప్తాం. అది ఎంక్వైరీలో ఉంది కదా, 100% ఆఫ్ ఎంక్వైరీ వాట్ ఎవర్ బీన్ ఐడెంటిఫైడ్ విల్ గివెన్ టు, ఇట్స్ ఎ ఓపెన్ రిపోర్ట్, రైట్? వాయిస్ ఆఫ్ విమెన్ తరపున అది ఆల్ ఆఫ్ us, వేర్ సంగీత గారు, ప్రేమ గారు అండ్ ఆల్ ది అదర్ విమెన్, రాగతి గారు, నారాయణ లక్ష్మి గారు అండ్ ఆల్ ది విమెన్ ఆర్ అ పార్ట్ ఆఫ్ ది వాయిస్ ఆఫ్ విమెన్. ఐ నో సార్, సమంత గారు ట్వీట్ చేసింది కూడా మన వాయిస్ ఆఫ్ విమెన్ తరపున వచ్చినటువంటి నోట్. సో ది వాయిస్ ఆఫ్ విమెన్ ఆర్ నాట్ సెపరేట్ ఫ్రమ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. సో చేంబర్ ఆల్రెడీ గవర్నమెంట్ తోటి మనం మాట్లాడుతూనే ఉంది, మీకు బయటికి రాలేదు అంతే. ట్రాక్షన్ ఎప్పుడు వస్తుంది అంటే ఎవరైతే పెద్దవాళ్ళు మాట్లాడతారో అప్పుడే వస్తుంది.
గవర్నమెంట్ తోటి మాట్లాడడం జరుగుతూనే ఉంది. వాయిస్ ఆఫ్ ఉమెన్ తరపున మన రిప్రజెంటేషన్, ఆల్ ద విమెన్, వీ వాంట్ దిస్ టు బి అ సేఫ్ వర్కింగ్ ప్లేస్. మేము గట్టిగా అడుగుతున్నాము. వీఆర్ ఇన్ టచ్ విత్ ఆల్ ది సుప్రియ గారు, తెలంగాణ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారితో కూడా మాట్లాడున్నారు. దాము గారు హ్యాస్ మెట్ శిఖా గోయల్ గారు, విమెన్ సేఫ్టీ వింగ్. వీఆర్ ఆల్సో సెండింగ్ అనదర్ రిప్రజెంటేషన్ టు స్పీడ్ అప్. హై లెవెల్ కమిటీ నుంచి తమారెడ్డి భరద్వాజ గారు అండ్ me, all of us are following up. Anjana, sorry, Anjana. In the sense, interim order ఎప్పుడు వస్తుందంటే, I understand it's a legal term, but see, ఇప్పుడు రిపోర్ట్ వచ్చేదాకా టైం పడుతుంది, because we have to collect evidence, witnesses, will be the process. సో ఈ లోపు ఏంటంటే ఇంకా ఏమైనా డ్యామేజ్ జరగకూడదు అమ్మాయికి అని చెప్పి, దట్ ఈస్ వై షీ హ్యాస్ కమ్, రైట్. అంత ప్రీవియస్ గా కూడా నాకు ఇలా సెక్షువల్ హెరాస్మెంట్ జరిగింది అండ్ ముందర కూడా జరగవచ్చు అని చెప్పి షీఈస్ అడ్రెస్సింగ్ ఇట్. సో వాట్ వీ కెన్ డూ, ఓకే, ఆ ముందర